కోటగారు అని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం. ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తపన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవ్వడం అని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళ కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభవాలు. దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం చిన్నపిల్లలు మా ఇంటి ఎదురుగుండా ఉండడం వల్ల మాకున్న కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది. మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అయిపోగానే వచ్చేసే నాకు అది లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతురు మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. చాలా బాధాకరమైన విషయం. కోటా బాబాయ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన కోటా బాబాయ్. మహోన్నతమైన నటుడు, మంచి వ్యక్తి.
ఈరోజు మన ముందు లేకుండా వెళ్ళిపోయారు. మనందరూ చాలా దురదృష్టవంతులు. ఇంత మంచి నటులు కోల్పోవాలి. ఇలాంటి నటులు మళ్ళీ పుడతారని నేను అనుకోను. నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చి అసలు ఆయన జీవితం అంతా రాత్రి పగలు ఆ కారుల్లో, షూటింగ్ సెట్లలో, షూటింగ్ మనుషుల్లోనే బతికేస్తారు. అంత బిజీగా ఉండేవాళ్ళు. అటువంటి ఆయన ఈరోజు మనకి లేకుండా వెళ్ళారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరిన భగవంతుని మనస్ఫూర్తి. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkatesh, my father ki, he's been very, very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, అహనా పెళ్ళంట, గణేష్, వెంకటేష్, శత్రు. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్ ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునే దానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. ఇట్స్ లైక్ వెరీ వెరీ హ్యాపీ that he was able to get his passion across and bring those outstanding roles to the screen. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో గొడవ ఉన్నప్పుడు 1 month he stayed on హంగర్ స్ట్రైక్ చేసి హైదరాబాద్కి ఎట్లయినా ఇండస్ట్రీ తీసుకురావాలని. ఈవెన్ దేర్ he took a lot of participation. As an industry, as Suresh Productions and my family, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep loss. కోటమావ గారు, ఏమండి మీకు కోటమావ ఎలా అయ్యాడు అంటే అహనా పెళ్ళంట సినిమా. అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకి వెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు, నాకన్నా మీకే ఎక్కువ. ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు. ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని ఇవాళ మనందరం వరుసగా. సో కోటమావ గారు, మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ, అందరినీ ఆలోచింపచేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని, స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అహనా పెళ్ళంట మీ అల్లుడిగా
ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు గారి లాంటి ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. నిజంగా ఆయన ఒక నటుడిగా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. విభిన్నమైన పాత్రలకే ఆయన ఎంచుకున్న ప్రతి పాత్రకి కూడా ఆయన పరకాయ ప్రవేశం చేసి సజీవ రూపకల్పన చేశారు. ఆయన మా అనుబంధానికి వచ్చేటప్పటికి మా రాజేంద్రుడు, గజేంద్రుడు, మా ఇల్లుడు, యమలేల, దత్తుడు, వినోదం, ఇలా ఒకటి కాదు ఎన్నో సినిమాల్లో ఒక అద్భుతమైన పాత్రలతోటి మేము ఎదగడానికి, మా సంస్థ ఎదగడానికి, మా సినిమాలకి ప్రాణం పోయడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీ బాగుండాలి, నటులందరికీ సంపూర్ణంగా వాళ్ళకి క్యారెక్టర్లు దొరకాలని తాపత్రయపడేవారు. పర్టికులర్గా తెలుగు నటుల్ని ప్రోత్సహించమని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతని, ప్రతి దర్శకుడిని కూడా ఆయన కోరేవాడు, పోరాడేవాడు. అలాంటి ఒక ఫైటర్ని నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. అలాంటి తెలుగు తన సాటి నటుల గురించి పోరాటం చేసినటువంటి ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారిని చెప్పవచ్చు. పరభాష నటులు వచ్చి తెలుగులో నటించడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు తెలుగు నేర్చుకుని ఆ పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రకి ప్రాణం పోస్తే వారితో కలిసి నటించే మాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. భాష తెలియని వాళ్ళు భాష తెలియకుండా, భావం తెలియకుండా వాళ్ళు యాంత్రికంగా నటిస్తూ ఉంటే బాగా నటించాలని తపనలో ఉండేటటువంటి మాలాంటి నటులకి అంతర్గతంగా చాలా పెయిన్ ఉంటుంది. అందుకోసం నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఏ భాషలో నటించినా, అటు తమిళ్ కానీ హిందీ కానీ అన్ని భాషల్లో నటిస్తున్నాను. నేను కూడా నటించినప్పటికీ కూడా ఆ భాషను నేర్చుకుని అర్థం చేసుకుని ఆ పాత్రకి నా వాయిస్ తోటి నేను చెప్పడం అనేది నేను చేస్తున్నటువంటి కళామతలకు చేస్తున్నటువంటి సేవ. నటులందరూ కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పి తపన పడేవాడు ఆయన. గత 2 రోజుల వరకు కూడా చాలా అంత యాక్టివ్గా ఉండి అందరితోటి చక్కగా మాట్లాడుతూ హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ సడన్గా మన ముందు లేరు అనేది జీర్ణం చేసుకోలేని పరిస్థితి. ఇటీవల రీసెంట్గా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు నేను కూడా ఆయన పర్సనల్గా కలిసి ఎలా ఉంది ఆరోగ్యం ఏంటని పరామర్శించి వస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, శరీరం వయసును బట్టి సహకరించట్లేదు తప్ప నేను మిగతా అన్ని రకాలుగాను కూడా నటించడానికి ఫిట్గా ఉన్నాను, నన్ను ఉపయోగించుకోమని అందరినీ అడుగుతున్నాను నేను అని చెప్పి నటించాలని ఆ తపనను వ్యక్తం చేసి గంట సేపు ఆయన అద్భుతంగా ఆయన మెమరీస్ అన్నింటిని గుర్తు చేసుకుని చక్కగా మాట్లాడారు. ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతున్నారా కోట శ్రీనివాసరావు గారు అన్నట్టున్న ఆయన సడన్గా ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి. భగవంతుడిని ఆయన ఇప్పుడు ఒక మంచి ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదించవలసిందిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాది గత 40 సంవత్సరాల అనుబంధం. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పండిస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగు. కోటబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాలే నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు బాబు అని పిలిచేవాడిని, నన్ను రాజా అని పిలుస్తాను. అతను లేని లోటు తీర్చలేంది. ఎప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుని సార్. అంత్యక్రియల విషయాలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడ అరుణాచల్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం.
ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసిన, అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు, ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు, చాలా బాగానే ఉండేది. 3 months ముందు వచ్చి ఒకసారి కలవచ్చి ఉండాల్సింది. అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడంది ఏం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయండి మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడుగా ఏమీ లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఒక ఇది డిక్షనరీ మనకి. ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలి అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైరు, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేశాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అని ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోటా శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలగండి. నా పేరు రాఘవండి, నేను వెంకటేష్ గారి మేకప్ కంటే. నాకు కోటా గారికి అనుభవం ఎలాంటిదంటే, కుక్క సినిమా నుంచి కుక్క అనే సినిమాకి ఆయన చేస్తున్నప్పుడు అప్పటి నుంచి ఆ సినిమా నుంచి నేను పనిచేస్తాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నాకు గణేష్ అనే సినిమాకి నంది అవార్డు వచ్చింది ఈయనకి మేకప్ వేయడం వల్ల. చాలా ఆనందమైన విషయం. కాకపోతే మహానుభావులు ఎప్పుడు ఉంటే బాగుంటుందని కోరుకుంటాం, కానీ వయసు చనిపోవడం వేరు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన పోయారంటే చాలా బాధగా ఉంటుంది, మర్చిపోలేని సంఘటన. ఎన్నో సినిమాలకి నేను మేకప్ వేశాను. మా హీరో గారితో చేసిన ఎన్నో సినిమాలు హిట్ అయినాయి. ఈయన యాక్ట్ చేసిన యాక్టర్గా ఈరోజు ఇలాంటి సందర్భం వచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. ఆయన ఆత్మశాంతి ఒకసారి చేకూరాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇలాగా కోటా గారికి మనకి హీరో అనగానే ఇండస్ట్రీకి చాలా అంటే ఒక మనిషిని కోల్పోయిందండి. ఆయనతో నేను చాలా మూవీస్ చేశాను, కానీ ఇంత తొందరగా ఈ వార్త వింటామని చెప్పి నేను అసలు అనుకోలేదు. ఇది మాకు కొంచెం బాధాకరమే. అంటే ఎన్నో పాత్రలు, రకరకాల పాత్రలు, అసలుకి రోజు ఇండస్ట్రీలో ఏదో ఒక మూలన ఆయన గురించి తలుచుకున్న వాళ్ళు ఉండరండి కళాకారులు. అంత బాగా మనల్ని అలరించి అన్ని రకాల పాత్రలు వేసి ఇప్పుడు ఇలాగా కోట ఇక మనకు లేరు. విలక్షణ అన్ని పాత్రలు చేశాడు, అందరిని అలరించాడు, యావత్ ప్రపంచాన్ని. అట్లాంటి అరుదైన నటుడు దొరకడం చాలా కష్టం. వారితో చాలా సినిమాలు చేశా. మంచి మనిషి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సామర్థ్యం తెలుసు. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారి మరణం మనకి నిజంగా చాలా బాధాకరం. ఆయన నా చిత్రాల్లో 3 చిత్రాల్లో నటించే భాగ్యం నాకు కలిగింది. మహానటుడు. మనకున్న చాలా గొప్ప నటుల్లో చాలా చాలా మంచి నటులు ఆయన ఒకరు. ఆయనతో స్నేహం కానీ దాదాపు నాకు ఒక 35 సంవత్సరాల నుంచి ఉంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన కెరీర్ కానీ మా కెరీర్ కానీ ఒకసారి స్టార్ట్ అయింది.
ఆయన స్టేట్ బ్యాంకే, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కూడా మాట్లాడుకుంటుండేవాళ్ళం. సో ఆ మహానుభావుడి ఆత్మ శాంతించాలని మనసావాచ కర్మన. మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే ఈ దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావుతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం, కలవటం, చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేది. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పటికీ అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి. ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా జేబెరీ సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయటం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను, ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. అటువంటి మంచి మిత్రుడు ఒకరోజు నా దగ్గర వచ్చి ఒక సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను, మరి ఈ టైంలో ఈ సినిమాలు అన్నీ వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు, సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా లేకపోతే నా బ్యాంక్ ఉద్యోగం కోసం చేయాలో అర్థం కావట్లేదని మీ సలహా చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్పాను. మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉంది మీకు, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించగలరో ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారో అంతని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యాది పోయిందే అని అనుకోకుండా ఆ డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాని 100కి 100 పాళ్ళు పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసానండి. సెంటిమెంటల్గా కూడా అందరితో బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ల మీద ఉన్నాయండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఉండడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా తను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు అతను. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.